Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about that activity 5. ఇదివరకు మనము యాక్టివిటీ 4 వరకు తెలుసుకున్నాము. సో ఇప్పుడు యాక్టివిటీ 5 ని చూసినట్టయితే ఈ యాక్టివిటీ 5 లో ఉండే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇది 4 మార్క్ క్వశ్చన్. షో దట్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఏమనంటే రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ అనేటివి రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకు అనేది మనకి ఇక్కడ యాక్టివిటీలో ఉండే క్వశ్చన్. సో అయితే దీన్ని మనముగా నీటి డయాగ్రామ్తో ప్రొసీజర్ అండ్ అబ్జర్వేషన్ మొత్తం కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్ చూసి నేను అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిక్వైర్డ్ మెటీరియల్ ఏం తీసుకున్నామంటే 2 ఎక్స్పెరిమెంటల్ స్టాండ్స్ తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్, 2 రబ్బర్ కార్క్స్, 1 హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్స్ అనమాట 2, అండ్ 2 ఎక్స్పెరిమెంటల్ థర్మామీటరు అండ్ 1 లాంగ్ గ్లాస్ జారు అండ్ సమ్ క్వాంటిటీ ఆఫ్ 50 గ్రామ్స్. ఇక్కడ తీసుకున్నది మనం ఏంటంటే 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్ అండ్ 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అట్ రూమ్ టెంపరేచర్ అండ్ నెక్స్ట్ వన్ వీ విల్ టేక్ ఏ హాట్ వాటర్ అట్ 80 డిగ్రీ సెంటిగ్రేడ్. హాట్ వాటర్ అనేది మనం ఇక్కడ మొత్తం మనం తీసుకున్న రిక్వైర్డ్ మెటీరియల్స్. అయితే ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం ఒకసారి. ఈ ప్రొసీజర్ అంటే టేక్ ఏ లార్జ్ జార్ విత్ వాటర్ అండ్ హీట్ ఇట్ అప్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్. ఏమంటే టేక్ ఏ లార్జ్ జార్, ఇక్కడ 1 లార్జ్ జార్ తీసుకున్నాము, జార్ విత్ వాటర్తో తీసుకున్న లార్జ్ జార్ తీసుకొని అండ్ హీట్ ఇట్ అప్ టు 80 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇక్కడ ఒక లాంగ్ జార్ని తీసుకొని ఆ జార్లో మనం వాటర్ వేసి ఆ వాటర్ని అప్ టు 80 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దాంట్లో ఉండే టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యేంత వరకు హీట్ని సప్లై చేస్తూనే ఉండాలన్నమాట. అది ఒకటి. టేక్ 2 ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్. ఇక్కడ ఉంది కదా, సో ఇది ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఇక్కడ ఉండేది ఇది ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ విత్ సింగిల్ హోల్డర్ రబ్బర్ కార్క్. దీంతో పాటు ఏం తీసుకోవాలంటే మనం ఇక్కడ సింగిల్ హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రబ్బర్ కార్క్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రబ్బర్ కార్క్. ఈ రబ్బర్ కార్క్స్ అన్నిటికీ కూడా ఏముంటుంటే 1 హోల్ మాత్రమే ఉంటుంది. దిస్ 1 హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్ అని అంటాం అనమాట. సో ఇట్లా 2 టెస్ట్ ట్యూబ్లు, 2 రబ్బర్ కార్క్, 1 హోల్ ఆఫ్ ద రబ్బర్ కార్క్స్ 2 తీసుకుంటాం, 2 బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లు కూడా తీసుకుంటాం. నెక్స్ట్ 1 ఆఫ్ దెమ్ ఫిల్డ్ విత్ 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఏం చేసినాడంటే 1 ఆఫ్ దెమ్ అంటే ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్లోనే ఏం చేస్తామంటే 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అటు రూమ్ టెంపరేచర్లో ఉండేటువంటి 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్ని మనం ఇక్కడ తీసుకుంటాం. రూమ్ టెంపరేచర్ అంటే అది డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ. మనం సో ఇప్పుడు చెప్పాను కదా 1 ఆఫ్ దెమ్ ఫిల్డ్ విత్ 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్, 50 గ్రామ్స్ ఆఫ్ ఇదంతా టెస్ట్ ట్యూబ్లు అంతా వాటర్, 50 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అండ్ మళ్ళీ అదర్ విత్ 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్. ఇంకో టెస్ట్ ట్యూబ్ ఉంది కదా, అదర్ అంటే ఇంకో టెస్ట్ ట్యూబ్. ఈ టెస్ట్ ట్యూబ్లో ఏం చేస్తామంటే 50 గ్రామ్స్ ఆఫ్, ఇక్కడ రాసిన 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ అట్ రూమ్ టెంపరేచర్. అంటే ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్గా తీసుకున్నప్పుడు వాటర్కి ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో ఆయిల్ కూడా అంతే టెంపరేచర్ ఉంటుంది. వాటర్ ఎంతైతే క్వాంటిటీ ఉంటుందో 50 గ్రామ్స్, ఆయిల్ కూడా అంతే క్వాంటిటీ ఉంటుందన్నమాట. అంటే నెక్స్ట్ వన్ ఇక్కడ తీసుకున్నటువంటి టెస్ట్ ట్యూబ్స్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్, ఐడెంటికల్ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్స్ కూడా సేమ్ సైజులో అనేటివి ఉంటాయి అనమాట. బోత్ అట్ రూమ్ టెంపరేచర్, 2 కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నాయి మనకి ఇక్కడ. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే ఇన్సర్ట్ 2 థర్మామీటర్స్ త్రూ హోల్స్ ఆఫ్ ద కార్క్ 1 ఈచ్ ఇంటూ 2 టెస్ట్ ట్యూబ్స్. అంటే ఏం చేసి అంటే ఇన్సర్ట్ 2 థర్మామీటర్, ఇక్కడ ఒక థర్మామీటర్ ఉంది, ఇక్కడ ఒక థర్మామీటర్ ఉంది. ఇన్సర్ట్ 2 థర్మామీటర్ త్రూ హోల్స్ ఆఫ్ ద కార్క్. ఇక్కడ చెప్పాను కదా ఈ రబ్బర్ కార్క్కి ఒక హోల్ అనేది ఉంటుందన్నమాట. ఆ హోల్ ఏం చేస్తామంటే ఒక థర్మామీటర్ని ఇక్కడ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో రబ్బర్ కార్క్లోకి నుంచి పంపిస్తాము, సెకండ్ టెస్ట్ ట్యూబ్లోకి ఇంకో రబ్బర్ కార్క్లో నుంచి ఇక్కడ పంపిస్తాం అనమాట. అట్లీస్ట్ ఇక్కడ ఏముందంటే ఈ రబ్బర్ కార్క్లో పంపించినటువంటి 2 థర్మామీటర్, ఫస్ట్ థర్మామీటర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉండే థర్మామీటర్ యొక్క లిడ్, ఇక్కడ ఉండే కోకోనట్ ఆయిల్ అనేది ఏమవుతుందంటే టచ్ అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి థర్మామీటర్ యొక్క లిడ్ ఇక్కడ షార్ప్గా ఉంటుందన్నమాట. ఈ పాయింట్ దగ్గర మెర్క్యూరీ ఉంటుంది. ఇది వచ్చేసి వాటర్ అనేది టచ్ అయ్యేలాగా మనము ఆ టెస్ట్ ట్యూబ్లోకి ఇన్సర్ట్ చేయాలంటే అక్కడ లోల్ పెట్టేసేయాలి. నౌ క్లాంప్ దెమ్ టు ఏ రిటార్ట్ స్టాండ్. ఈ రెండింటిని క్లాంప్ అంటే ఏం చేయాలంటే స్టిక్ చేయాలన్నమాట. ఇక్కడ రిటార్ట్ స్టాండ్ ఉంది. ఈ టెస్ట్ ట్యూబ్ని 2 కూడా మనం గ్లాస్ జార్లోకి పంపిస్తే అవి అటు ఇటు కదలడము లేదంటే పడిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ 2 కాన్స్టాంట్గా స్టెబిలిటీగా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే 2 ఎక్స్పెరిమెంటల్ థర్మామీటర్ని ఇక్కడ ఏం చేస్తామంటే రిటార్ట్ స్టాండ్స్ని తీసుకుంటాం. ఇక్కడ ఒక రిటార్ట్ స్టాండ్, ఇక్కడ రిటార్ట్ స్టాండ్ ఉంది. ఈ
టెస్ట్ ట్యూబ్ అనేది అటు ఇటు కదలుకోకుండా ఏం చేస్తామంటే దీనికి క్లాంప్ చేస్తాం, అంటే స్టిక్ చేసేస్తాము. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ రిటార్టివ్ స్టాండ్కి, రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ రిటార్టివ్ స్టాండ్కి ఏం చేస్తామంటే ఇక్కడ వాటర్ ఉన్నటువంటి ఈ టెస్ట్ ట్యూబ్ని ఏం చేస్తామంటే దీనికి క్లాంప్ చేసేస్తాం, అంటే అటాచ్ చేసేస్తాం. అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ స్టాండ్ అండ్ ప్లేస్ దేమ్ ఇన్ ద జార్ ఆఫ్ ద హాట్ వాటర్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్లో చూపించినట్టు ఏం చేస్తారంటే ఈ రెండు క్లాంపులకి ఈ రెండు టెస్ట్ ట్యూబ్లు అతికిచ్చిన తర్వాత ఈ రెండింటిని ఏం చేయాలంట సేమ్ టైంలో రెండింటిని కూడా హాట్ వాటర్ ఉండే లాంగ్ గ్లాస్ జార్లోకి మునిగిపోయేలాగా ఇలాగా డయాగ్రామ్లో చూసినట్టు మనం దాంట్లో పెట్టేస్తాం. ఇది ప్రొసీజర్ మనకి. ఇంకా నెక్స్ట్ మనం పాయింట్ అబ్జర్వ్ చేసినట్టే అబ్జర్వ్ ద రీడింగ్స్ ఆఫ్ ద థర్మామీటర్స్ ఎవ్రీ 3 minutes. నోట్ ద రీడింగ్స్. ఏం చేయమన్నాడంటే ఎప్పుడైతే మనము ఈ రెండు టెస్ట్ ట్యూబుల్ని మనము ఇక్కడ ఉండే హాట్ వాటర్లకి డిప్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉండే ఆయిల్ ఇక్కడ ఉండే వాటర్ అనేటివి ఏమవుతాయంటే హీట్ని రిక్వైర్ చేసుకుంటుంది. మనకు తెలుసు హీట్ యొక్క డెఫినేషన్. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఇట్ విల్ ఫ్లోస్ ఫ్రమ్ బాడీ అట్ హయ్యర్ టెంపరేచర్ టు బాడీ అట్ లోయర్ టెంపరేచర్. హయ్యర్ బాడీ టెంపరేచర్ టు లోయర్ బాడీ టెంపరేచర్లోకి హీట్ అనేది ఏమవుతుందంటే ఫ్లో అవుతుంది. ఇక్కడ హయ్యర్ బాడీ టెంపరేచర్ ఏంటి, లోయర్ బాడీ టెంపరేచర్ అంటే ఏంటంటే ఇక్కడ హాట్ వాటర్ 80 degrees ఉంది అండ్ ఇక్కడ ఉండే టెస్ట్ ట్యూబ్లో ఉండే హాట్ వాటర్, ఇక్కడ ఉండే టెస్ట్ ట్యూబ్లో ఉండే వాటరు అండ్ ఇక్కడ ఉండే ఆయిల్ బోత్ ఆర్ అట్ రూమ్ టెంపరేచర్. సో ద జార్ ఆఫ్ వాటర్ ఇస్ అ హై టెంపరేచర్ లైక్ హాటర్ బాడీ. ఇక్కడ ఉండే జార్లో ఉండే హాటర్ బాడీ దెన్ కంపేరింగ్ టు ద ఆయిల్ అండ్ దిస్ వాటర్ ఆఫ్ ద టెస్ట్ ట్యూబ్స్. టెస్ట్ ట్యూబ్లో ఉండేటువంటి ఆయిల్ అండ్ వాటర్తో కంపేర్ చేసుకుంటే జార్లో ఉండే వాటర్కి టెంపరేచర్ ఎక్కువ. సో ఇప్పుడు ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉండే ఆయిల్ హీట్ ఎనర్జీని రిక్వైర్ చేసుకుంటుంది జార్లో ఉండే 80 degrees centigrade ఆఫ్ వాటర్ నుంచి. ఇక్కడ సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఉండే వాటర్ కూడా హీట్ ఎనర్జీని రిక్వైర్ చేసుకుంటుంది ఎక్కడి నుంచి అంటే ఎక్కడైతే మనం జార్లో ఉండే హాట్ వాటర్లో నుంచి. సో ఇప్పుడు మనం రీడింగ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రాసిన చూడండి రీడింగ్స్. థర్మామీటర్ T1 అంటే ఇక్కడ ఫస్ట్ థర్మామీటర్ 1 అండ్ థర్మామీటర్ 2 రెండు రీడింగ్స్. ఇనిషియల్లీ బోత్ ఆర్ అట్ రూమ్ టెంపరేచర్. జస్ట్ దీస్ వాల్యూస్ నాట్ ఎగ్జాక్ట్లీ, దిస్ అప్రాక్సిమేట్లీ. ఇక్కడ కాన్సెప్ట్ మనకు అర్థం కావడం కోసం నేను ఒక సింపుల్ వాల్యూస్ అనేవి ఇక్కడ తీసుకున్నాను. ఈ వాల్యూస్ని తీస్తే మనకి ఈ డిఫరెంట్ ద షో దట్ ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనే క్వశ్చన్కి మనకి కాంక్లూజన్ అనేది ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఒకసారి చూస్తే థర్మామీటర్ 1లో చూస్తే ఇనిషియల్లీ ఫస్ట్ సెకండ్ 37 degrees centigrade 37 degrees centigrade. ఇనిషియల్లీ ద ఆయిల్, ఇది వచ్చేసి మనకి ఆయిల్లో ఉండేది కాబట్టి అందుకే T1 అని రాసినాం. ఇక్కడ వచ్చేసి మనకి వాటర్లో ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ T2 అని రాసేసినాం. సో అట్ ద ఆయిల్ ఇనిషియల్లీ 37 degrees centigrade, ఇన్ ద వాటర్ 37 degrees centigrade. ఏం చేయమన్నాడు, ఎవ్రీ 3 minutes అబ్జర్వ్ దట్ ఎవ్రీ 3 minutes రీడింగ్. థర్మామీటర్లో ఎవ్రీ 3 minutesకి ఒకసారి రీడింగ్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే 37 degrees టు ఇట్స్ రైజ్ ఇట్స్ టెంపరేచర్ 37 degrees centigrade టు 43 degrees centigrade. హియర్ 37 degrees centigrade టు జస్ట్ 40 degrees second. సో అబ్జర్వ్ చేయాలి, ఇనిషియల్గా రెండు సేమ్ టెంపరేచరు, బట్ సెకండ్ ఆఫ్టర్ 3 minutes తర్వాత ఏమైందంటే 37 degrees centigrade నుంచి 40 degrees centigradeకి వచ్చింది, కానీ ఇక్కడ 40 degrees centigradeకి వచ్చింది. నెక్స్ట్ 43 degrees centigrade టు నెక్స్ట్ 3 minutes 47 degrees centigrade. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 4 degrees centigrade రైజ్ అయింది. ఇక్కడ కూడా 44 degrees centigrade 4 degrees centigrade రైజ్ అయింది. సో ఇక్కడ థర్డ్ మినిట్కి 47 degrees రైజ్ అయింది, ఇక్కడేమో 44 degrees centigrade మాత్రం రైజ్ అయింది. 47 degrees centigrade నెక్స్ట్ 3 minutesకి అట్ ఫోర్త్ సిచ్యువేషన్ 53 degrees centigrade, బట్ దిస్ ఈస్ ద 47 degrees centigrade. సేమ్ హీట్ ఈజ్ సప్లైడ్ బై ద హాట్ వాటర్ టు ద ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ ద ఆయిల్ అండ్ సెకండ్ టెస్ట్ ట్యూబ్ ఆఫ్ ద వాటర్. బోత్ ఆర్ రిక్వైర్డ్, బట్ ఇట్ రిక్వైర్స్ వెరీ ఫాస్ట్లీ దెన్ కంపేరింగ్ టు ద వాటర్. ఆయిల్ అనేది వాటర్తో కంపేర్ చేస్తే ఎక్కువ హీట్ అనేది రిక్వైర్డ్ చేసుకుంటుంది. సో ఇది గెయిన్ హీట్ ఎనర్జీ వెరీ ఫాస్ట్లీ దెన్ కంపేరింగ్ టు ద వాటర్. అప్పుడు మనం ఏం చేస్తుంటే వీ హ్యావ్ గివెన్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్. మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఉండే ఆయిల్కి సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఉండే వాటర్కి ఏం చేస్తున్నామంట, వీ హ్యావ్ గివెన్ సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ టు వాటర్. And because they are kept in the jar of the hot water for the same interval of time. రెండు టెస్ట్ ట్యూబులకి సేమ్ హీట్ని సప్లై చేస్తున్నాం, రెండు టెస్ట్ ట్యూబుల్ని ఒకటేసారి మనము హాట్ వాటర్లోకి డిప్ చేసాం. అయితే మనకి ఫైనల్గా ఈ వాల్యూస్ని బట్టి మనం ఏం అర్థం చేసుకుంటామంటే వీ అబ్జర్వ్ దట్, మనం అబ్జర్వ్ చేసినట్టయితే ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద ఆయిల్ ఈజ్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్. అంటే
వాటర్తో కంపేర్ చేస్తే ఆయిల్లో రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్, అంటే ఇక్కడ ఉండే హాట్ వాటర్లో హీట్ని ఏం చేస్తుంది, ఇది ఆయిల్ అనేది చాలా ఫాస్ట్గా అనేది హీట్ అనేది రిక్వైర్ చేసుకుంటుంది. ఫస్ట్ వాల్యూ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడికి మళ్ళీ ఇలా ఏమవుతుందంటే హీట్ అనేది ఏమవుతుందంటే రైజింగ్ అప్ వెరీ ఫాస్ట్లీ. దెన్ కంపేరింగ్ టు ద వాటర్ ఏమవుతుంది, చాలా స్లోగా హీట్ని అనేది రిక్వైర్ చేసుకుంటుంది. ఆయిల్ అనేది చాలా ఫాస్ట్గా రిక్వైర్ చేసుకుంటుంది. సో దీన్ని బట్టి మనం ఈ యాక్టివిటీలో ఫైనల్గా మనం ఏం తెలుసుకుంటామంటే వీ కాంక్లూడ్ దట్ ద రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్కి డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. కాబట్టి ఈ ఆయిల్ అండ్ వాటర్ అనేటివి ఏముందంటే ఒకటి ఫాస్ట్గా హీట్ని రిక్వైర్ చేసుకుంటుంది, ఇంకోటి స్లోగా హీట్ని అనేది రిక్వైర్ చేసుకుంటుంది. సో ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దే హ్యావ్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్. హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈస్ వాటర్, ఇట్స్ వాల్యూ ఈస్ 1. వాటర్లో హై స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, ఎందుకంటే ఇది హీట్ని రిమైనింగ్ సబ్స్టెన్స్తో కంపేర్ చేస్తే చాలా స్లోగా హీట్ని రిక్వైర్ చేసుకుంటుంది, చాలా స్లోగా హీట్ని అనేది రిలీజ్ చేస్తుంది అని చెప్తామన్నమాట. ఇక్కడ యాక్టివిటీలో అబ్జర్వ్ చేసినట్టయితే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అబై యాక్టివిటీ. మన టెక్స్ట్ బుక్లో ఈ యాక్టివిటీని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. సో దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్లేస్ 2 టెస్ట్ ట్యూబ్స్ కంటైనింగ్ 50 grams ఆఫ్ వాటర్. అంటే ఇదే దీనికి డయాగ్రామ్ ఎందుకు రబ్ చేయలేదంటే మళ్ళీ ఈ క్వశ్చన్ అనేవి ఈ ఎక్స్పెరిమెంట్ని బేస్ చేసుకుని ఉన్నాయి కాబట్టి ఈ క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ డయాగ్రామ్ అంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుందని డయాగ్రామ్ అలాగే పెట్టాను. సో ఏం చెప్పినాడు, ప్లేస్ 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబ్లు ఉన్నాయంట, కంటైన్స్ 50 grams ఆఫ్ వాటర్. అంటే 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకున్నాడంట, దాంట్లో ఒకటి 50 grams ఆఫ్ వాటర్ ఇన్ ద 1 టెస్ట్ ట్యూబ్, 50 grams ఆఫ్ ఆయిల్ అట్ ద బాయిలింగ్ వాటర్. ఏం చేశాడంట 50 grams ఆఫ్ ఆయిల్, ఈ రెండింటిని తీసుకుని ఏం చేశాడంట బాయిలింగ్ వాటర్లో ఫర్ ద సేమ్ టైం, రెండింటిని కూడా బాయిలింగ్ వాటర్లో సేమ్ టైంలో పెట్టేసాడంట. అయితే ఇప్పుడు ఈ యాక్టివిటీని బేస్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ప్రొసీజర్ ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్, అంటే రెండుని పెట్టేసింది కదా దాంట్లో, ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డస్ ద టెంపరేచర్ రైజ్ క్విక్లీ. ఈ 2 టెస్ట్ ట్యూబ్లో ఏ టెస్ట్ ట్యూబ్లో ఉండే సబ్స్టెన్స్ అనేది ఏం చేస్తుందంట టెంపరేచర్ని రైజ్ క్విక్లీ, చాలా ఫాస్ట్గా టెంపరేచర్ అనేది చాలా ఫాస్ట్గా, క్విక్లీ అంటే ఫాస్ట్గా రైజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఆర్ ద అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు ద వాటర్ అండ్ ఆయిల్ సేమ్. ఎందుకు రెండు లేకపోతే ఏమన్నంట రెండింటికి కూడా ఏమన్నాడు అమౌంట్ ఆఫ్ హీట్ గివెన్ టు ద, రెండింటికి కూడా సేమ్ హీట్ అనేది సప్లై అవుతుంది, గివెన్ టు ద సేమ్ హీట్ టు ద ఆయిల్ అండ్ వాటర్. రెండింటికి హీట్ అనేది సేమ్ హీట్ అనేది సప్లై చేసినప్పుడు ఏ ఆయిల్ అనేది హీట్ని ఫాస్ట్గా రిక్వైర్ చేసుకుంటుందా, ఇక్కడ టెస్ట్ ట్యూబ్లో ఉండే వాటర్ అనేది ఫాస్ట్గా హీట్ అనేది రిక్వైర్ చేసుకుంటుందా అని అడిగాడు అనమాట. హౌ కెన్ యూ అజ్యూమ్ దిస్, అంటే దీన్ని మనం ఎలా తెలుసుకుంటాము, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలా కాంక్లూడ్ చేస్తాం అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. సో అయితే ఇప్పుడు ఫస్ట్ దీనికి టూ పాయింట్స్లో ఆన్సర్ ఉంది, ఆల్రెడీ ప్రొసీజర్లో చెప్పినాను, కానీ దాన్ని ఇండైరెక్టెడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. ఇన్ దిస్ కేస్ అంటే ఈ కేసులో, అంటే ఏ కేసు ఇన్ విచ్ టెస్ట్ ట్యూబ్ డస్ ద టెంపరేచర్ రైజ్ క్విక్లీ, అంటే ఈ కేసులో, అంటే ఏ కేసు అంటే ఈ కేసులో, అంటే ఏది ఫాస్ట్గా రెండింటిని సేమ్ టైంలో రెండింటిని కూడా సేమ్ హాట్ వాటర్లో డిప్ చేసి రెండింటికి కూడా సేమ్ హీట్ని సప్లై చేసినప్పుడు ఈ ఆయిల్ అండ్ వాటర్ ఏది ఫాస్ట్గా క్విక్ చేసుకుంటుంది, రెండింటిలో ఏంది కాంక్లూజన్ అజ్యూమ్ చేయండి అని అన్నాడు అనమాట. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్. ఈ కేసులో రెండింటికి కూడా సేమ్ హీట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ హీట్, సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ నేను ఏం చేస్తున్నా అంటే సప్లై చేస్తాను, సప్లైడ్ టు వాటర్ అండ్ ఆయిల్, రెండింటికి సప్లై చేస్తున్నా బికాస్ దే ఆర్ కెప్ట్ ఇన్ ద బాయిలింగ్ వాటర్ ఫర్ ద సేమ్ టెంపరేచర్ అండ్ సేమ్ టైం. రెండింటిని కూడా సేమ్ టైంలో కెప్ట్ చేస్తున్నాము అండ్ సేమ్ హీట్ని కూడా సప్లై చేస్తున్నాం, రెండింటిని కూడా సేమ్ టైంలోనే మనము డిప్ చేసామన్నమాట. సో వీ అబ్జర్వ్ దట్, మనం దీని నుంచి ఏమవుతుంది అంటే ద రైజ్ ఇన్ టెంపరేచర్ ఆయిల్ ఈజ్ ఫాస్టర్ దెన్ ద వాటర్ టెంపరేచర్. దీంట్లో రెండింటిని సేమ్ టైంలో కెప్ చేసి రెండింటికి సేమ్ హీట్ని సప్లై చేసినప్పుడు ఈ ఇక్కడ ఉండే సెకండ్ టెస్ట్ ట్యూబ్లో వాటరు, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్లో ఆయిల్ ఉన్నాయి. సో ఇక్కడ ఆయిల్ అనేది చాలా ఫాస్ట్గా దాని యొక్క టెంపరేచర్ని రైజ్ చేసుకుంటుంది, ఇక్కడ వాటర్ అనేది చాలా స్లోగా హీట్ అనేది రైజ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఏమంటారంటే ఫైనల్లీ ద ఆయిల్ ఈజ్ గెయిన్ హీట్ ఎనర్జీ వెరీ ఫాస్ట్లీ దెన్ కంపేరింగ్ టు ద వాటర్ అని మనము ఇక్కడ చెప్తాం. నెక్స్ట్ ఇదే థియరీని బేస్ చేసుకొని ఏ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు బి క్వశ్చన్, వై డస్ దిస్ హ్యాపెన్ అన్నాడు. వై డస్ దిస్ హ్యాపెన్ మీన్స్ ఎందుకంటే రెండింటిని సేమ్ టైంలో హాట్ వాటర్లోకి కెప్ట్ చేసినప్పుడు రెండింటికి అంటే ఫస్ట్ టెస్ట్ ట్యూబ్కి సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఉండే సబ్స్టెన్స్కి సేమ్ హీట్ అనేది సప్లై అవుతుంది. దాన్ని బట్టి మనం ఫస్ట్ ఆన్సర్లో ఏం చేసుకున్నామంటే ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అనేది చాలా క్విక్గా ఫాస్ట్గా అనేది రిక్వైర్ చేసుకుంటుంది,
దెన్ కంపేరింగ్ టు ద వాటర్తో కంపేర్ చేస్తాయి అని చెప్పాం. అయితే దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒక క్వశ్చన్ అడిగాడు, వై డస్ దిస్ హ్యాపెన్ అంటే ఆయిల్ ఎందుకు చాలా ఫాస్ట్గా హీట్ అనేది రిక్వైర్ చేసుకుంటుంది వాటర్తో కంపేర్ చేస్తే అని ఇది క్వశ్చన్, దీని మీనింగ్ అనమాట. అయితే దిస్ హ్యాపెన్ అంటే ఇది ఎందుకంటే బికాస్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే డిఫరెంట్ సబ్స్టెన్సెస్ హ్యావ్ డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్, దట్స్ వై దే ఆర్ రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ దెన్ డిఫరెంట్. అందుకే అది కొన్నిటికి ఫాస్ట్గా ఉంటుంది, కొన్నిటికి స్లోగా ఉంటుంది. ఎందుకు కొన్ని ఫాస్ట్గా వీటిని రిక్వైర్ చేసుకుంటాయి, అబ్జర్వ్ చేస్తాయి, కొన్ని ఎందుకు స్లోగా రిక్వైర్ చేసుకుంటాయి అని అనుకుంటే ఏవైతే డిఫరెంట్ మెటీరియల్లో డిఫరెంట్ స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ అనేది వాటర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. అందుకనే దీంట్లో హీట్ ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా క్విక్ చేసుకుంటుంది, అంటే రైజింగ్ అప్ అండ్ ఫాలింగ్ డౌన్ వెరీ ఫాస్ట్లీ. ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇది ఆయిల్ అనేది ఎంత ఫాస్ట్గా అయితే హీట్ని అబ్జర్వ్ చేస్తుందో, రిక్వైర్ చేసుకుంటుందో, అంతే ఫాస్ట్గా హీట్ అనేది ఏం చేస్తుందంటే ఇది రిలీజ్ చేస్తుంది, లాస్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా గెయిన్ అవుతుందో అంత ఫాస్ట్గా ఆయిల్ అనేది లాస్ అవుతుంది. కానీ టెస్ట్ ట్యూబ్లో ఉండే వాటరు అనేది ఏం చేస్తుందంటే చాలా స్లోగా హీట్ అనేది రిక్వైర్ చేసుకుంటుంది, గెయిన్ చేసుకుంటుంది, చాలా స్లోగా హీట్ అనేది రిలీజ్ చేస్తుంది. అందుకనే ప్రాసెస్ అనేది స్లోగా ఉంటే దానికి హై స్పెసిఫిక్ హీట్, ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంటే ద స్పెసిఫిక్ హీట్ ఈజ్ లో ఆర్ లెస్ అని చెప్తాం. సో ఇక్కడ ఆయిల్ అండ్ వాటర్ని మనము కంపేర్ చేస్తే ద ఆయిల్ ఈజ్ gain heat energy very fastly, gain heat energy is fastly. అంటే ఇక్కడ ఆయిల్ వాటర్ని కంపేర్ చేస్తే వాటర్ అనేది గెయినింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ స్లో అని చెప్తాం అన్నమాట. దీన్ని స్లో, గెయినింగ్ ఆఫ్ ఎనర్జీ వెరీ స్లో. ఇది వచ్చేసి మనకి ఫాస్ట్గా ఉంటుందని చెప్తాం. ఇప్పుడు లాసింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ, లాసింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఫాస్ట్. ఆయిల్ హీట్ ఎనర్జీ అనేది చాలా ఫాస్ట్గా లాస్ అవుతుంది, అందుకే చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది, చాలా ఫాస్ట్గా హీట్ అవుతుంది. కానీ వాటర్లో చూస్తే లాసింగ్ ఆఫ్ ఈజ్ ఆల్సో ఏ స్లో, చాలా స్లోగా హీట్ అనేది లాస్ అవుతుంది, స్లోగా హీట్ అనేది రిలీజ్ చేస్తుందని కూడా చెప్పచ్చు. చాలా ఫాస్ట్గా హీట్ అనేది గెయిన్ చేస్తుంది, లేదంటే చాలా స్లోగా ఇది ఏమవుతుందంటే ఇక్కడ తీసుకున్న వాటర్లో గెయినింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ స్లోగా ఉంటుంది, లాసింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా స్లోగానే ఉంటుంది. ఆయిల్లో గెయినింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫాస్ట్గా ఉంటుంది, లాసింగ్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. సో ఏదైతే మనకి ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుందో దానికి హై స్పెసిఫిక్ హీట్ అని చెప్తాము. ఏదైతే ప్రాసెస్ అనేది ఫాస్ట్గా ఉంది, ఫాస్ట్గా హీట్ని రిక్వైర్ చేసుకుంటుంది, ఫాస్ట్గా హీట్ అనేది లాస్ అవుతుంది, కాబట్టి లో స్పెసిఫిక్ హీట్ అని చెప్తాం అనమాట. సో హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఈజ్ వాటర్ అని చెప్తాం. ఇట్స్ వాల్యూ ఈజ్ 1, వాల్యూ అనేది దీని వాల్యూ అనేది 1. ఇక్కడ లో స్పెసిఫిక్ హీట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి కిరోసిన్ ఆయిల్ అనేది తీసుకున్నాం అనుకో 0.50 అనేది దాని యొక్క ఆయిల్ యొక్క స్పెసిఫిక్ హీట్ అని మనం ఇక్కడ చెప్పుకుంటాం.